హాయ్ అండి. నేను మీ దీపుని. ఛానల్ పేరు మార్చాను. ఈరోజు నేను పప్పు పులుసు చేసుకున్నా. పప్పు పులుసు అంటే వెజిటేబుల్స్ మూడు రకాలుంటాయి. నేను వేసుకున్నా. టమాటా, దోసకాయ, వంకాయ వేసుకున్నాను. ముందుగా పప్పుని నానబెట్టేసానండి మార్నింగే. అలా నానబెడితే గ్యాస్ ఫామ్ అనేది అవ్వదు. పప్పు మంచిగా కుక్కర్లో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసానండి. కుక్కర్ మూత పెట్టేసాను. తర్వాతకొచ్చి దోసకాయలు, వంకాయలు కట్ చేసేసుకున్నాను. తర్వాతకి వేరే పాత్ర తీసుకొని ముందుగా కొంచెం లైట్గా ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు వేసి ఈ వెజిటేబుల్స్ కూడా వేసేసానండి. వేసి కాసేపు వేయించాను. వేయించిన తర్వాతకేమో అది బాగా వేగిందండి. వేగిన దీనిలోనే మంచిగా రొటేట్ చేసుకున్నానండి. రొటేట్ చేసుకున్న తర్వాతకి అది మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాతకేమో చూసిన తర్వాతకి పర్వాలేదండి, బాగానే లైట్గా ఉడికింది. ఉడికిన దీనిలోని లైట్గా పసుపు వేసానండి. పసుపు, కారం వేసేసాను. వేసేసిన తర్వాతకి దాన్ని కూడా బాగా కలిపానండి. ఈలోపు పప్పు ఏమైందంటే ఉడికిపోయిందండి. 5 విజిల్స్కి అది దింపేసాను. కుక్కర్ మూత కూడా తీసేసాను చల్లారిన తర్వాతకి. ఈలోపు మనము ముక్కలు అనేది ఉడకబెట్టుకున్నాం కదండి, అందులోని కొంచెం వాటర్ పోసి చింతపండు గుజ్జు కూడా వేసానండి. వడగట్టుకున్నాను నేను. అది వడగట్టుకుంటే ఏమీ అందులో పడదనుకుని తర్వాతకి సాల్ట్ వేసుకున్నాను. అది బాగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాతకి ఈ పప్పు ఉంటుంది కదండి, ఈ పప్పు అనేది మనం అందులో వేసుకోవాలి. అది బాగా బాయిల్ అయ్యిందండి. తర్వాతకి ఒక పక్క రైస్ పెట్టేసాను. రైస్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. పప్పు చారు అనేది అది బాగా మరిగిపోయిందండి. మరిగిన తర్వాత తాలింపుకి ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు, జీలకర్ర, పోపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా వేయించానండి. చూడండి మంచి ఫ్లేవర్ కూడా వచ్చింది. చివరికి సాంబార్ అనాలో పప్పుచారు అనాలో తెలియట్లేదు. మొత్తానికైతే పప్పు రసం అనేది తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.